5 సంవత్సరాల విరామం తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర జూన్ 2025లో తిరిగి ప్రారంభమవుతుంది. జూన్ మరియు సెప్టెంబర్ మధ్య భక్తులు పవిత్ర స్థలానికి ప్రయాణిస్తారు. ఈ యాత్ర జూన్ 30న ప్రారంభం కానుంది. చైనా పాలనలో ఉన్న టిబెట్లో కైలాస పర్వతం మరియు మానస సరోవరం గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కైలాస పర్వతం శివుని దివ్య నివాసమని హిందువులు నమ్ముతారు మరియు పర్వతం యొక్క పరిక్రమ లేదా ప్రదక్షిణ మరియు మానస సరోవరం సరస్సులో ఉత్సవ స్నానం పాపాలను శుద్ధి చేసి ఆత్మను మోక్షానికి లేదా విముక్తికి తీసుకువస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం జూన్ 30న పూజ్యమైన కైలాస మానస సరోవర్ యాత్ర 5 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ప్రారంభమవుతుంది. ఇది ఒక ప్రధాన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పునర్జీవనాన్ని సూచిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 నుండి నిలిపివేయబడిన ఈ తీర్థయాత్ర భక్తులు ఉత్తరాఖండ్లోని ఫితోర్గఢ్ జిల్లాలోని 17,000 అడుగుల లిపులేక్ కనుమ గుండా పవిత్ర యాత్రను చేపట్టడానికి మరోసారి వీలు కల్పిస్తుంది మన ప్రభుత్వం. హిందువులకు కైలాస మానస సరోవర్ శివుని నివాసంగా గుర్తించబడినందున అది అత్యున్నత మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. జూన్ 30న ఈ యాత్ర ఢిల్లీలో 250 మందితో ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి 50 మంది భక్తులతో కూడిన 5 గ్రూపులుగా విభజింపబడింది. ప్రతి బృందం పర్యటన 22 రోజుల పాటు కొనసాగి తిరిగి ఢిల్లీలో ముగియనుంది. ఈ భక్తుల బృందం జూలై 10న లిపులేక్ పాస్ ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది. ఈ బృందం మరలా ఆగస్టు 22న భారతదేశానికి తిరిగి వస్తుంది. ఎత్తైన పర్వతారోహణను నిర్వహించడానికి ప్రయాణించే భక్తులు శారీరకంగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి అందరూ యాత్రికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉంటాయి. యాత్ర ప్రారంభానికి ముందు సన్నాహాలు మరియు వైద్య పరీక్షల కోసం ప్రయాణికులు ఢిల్లీలో 3 నుండి 4 రోజులు గడపవలసి ఉంటుంది. వారు ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అధిక ఎత్తుకు శరీరం యొక్క ప్రతిస్పందనను అంచనా వేయడానికి లిపులేక్ మార్గంలోని గుంజి మరియు నాథులా మార్గంలోని షెరాథాంగ్ వద్ద 2వ వైద్య పరీక్ష కూడా ఉంటుంది. ఈ వాతావరణానికి తట్టుకునే సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే ప్రయాణం కొనసాగడానికి అనుమతి ఉంటుంది. మొదట ఢిల్లీ నుంచి బయలుదేరి తనక్పూర్, దార్చులా, గుంజి, నబిడాంగ్ మీదుగా చైనా టిబెట్లోని తక్లాకోట్ చేరుకుంటారు. తీర్థయాత్ర ముగించిన తర్వాత గుండి, అల్మోరా, చౌకోరి నుండి ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు. స్వర్గానికి మెట్ల మార్గం అని తరచుగా వర్ణింపబడే కైలాస పర్వతం బహుళ మతాలతో గౌరవింపబడే విశ్వాసం మరియు ఐక్యతకు శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది. హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు టిబెటన్లకు మంచుతో కప్పబడిన శిఖరం కేవలం భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు, పురాణాలతో నిండిన ఆధ్యాత్మిక కేంద్రం. లెక్కలేనన్ని పురాణాలు మరియు పవిత్ర కథలు ఈ ఆధ్యాత్మిక పర్వతం చుట్టూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి దైవిక ఉనికి మరియు విశ్వ సంబంధం యొక్క లోతైన భావాన్ని ప్రతిధ్వనిస్తాయి. ఈ కైలాస మానస సరోవర యాత్ర కేవలం ఒక తీర్థయాత్ర కంటే ఎక్కువ. ఇది లక్షలాది మంది శివ భక్తులకు ఒక ప్రతిష్టాత్మకమైన ఆకాంక్షను సూచిస్తుంది. వారికి పవిత్రమైన కైలాస పర్వతానికి ప్రయాణం అంటే కేవలం ప్రయాణం గురించి కాదు, దైవిక ఆశీర్వాదాలను కోరుకోవడం మరియు జీవితకాల ఆధ్యాత్మిక కోరికను తీర్చుకోవడం. ఈ కైలాస పర్వతం హిందూ పురాణాలలో గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉంది. వేదాలు మరియు పురాణాలు వంటి పురాతన గ్రంథాలలో దీని ప్రస్తావనలు కనిపిస్తాయి.
నమ్మకం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతీదేవి యొక్క దైవిక నివాసం. దేవతలు, గణాలు, యక్షులు, యోగులు, సిద్ధులు మరియు గంధర్వులు వంటి దివ్య జీవులతో చుట్టుముట్టబడి ఉంది. కైలాస మానస సరోవర యాత్రను మోక్షానికి ద్వారంగా భావిస్తారు. శివుడు ధ్యానం చేసే ప్రదేశం కైలాస పర్వతం అని నమ్ముతారు.